హాయ్ అండి, అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఫిష్తో అయితే బిర్యానీ చేస్తానండి. అది ఎలా చేయాలో చూపిస్తారండి. అయితే చేపలు కలుపుకోవడానికి మసాలాకి వచ్చి ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఆయిల్, సాల్ట్ తగినంత, అలాగే నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో అయితే చేప ముక్కలు అయితే మొత్తం మసాలా పట్టించాలి. పట్టించేసి ఒక పావు గంట సేపు అయితే సైడ్ పెట్టుకోవాలండి. ఇగోండి నేనైతే కలిపిస్తాను, సైడ్ పెట్టేస్తున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని 2 ఒక్కులు రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. అలాగే ఈ చేపల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేయాలండి బ్రౌన్ కలర్ వచ్చినాక. ఇంకో తెప్పల్లో అయితే ఒక లీటర్లు వాటర్ అయితే వేడి చేసుకుని అందులో హోల్ గరం మసాలా, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈలోపు అయితే ఫిష్ అయితే ఫ్రై అయిపోయిన సైడ్ తీసుకున్నానండి. ఇంకో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, అవి అయితే వేగాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేసుకొని బాగా మగ్గించాలండి. ఈ గుండెలుగా బాగా మగ్గించాలి. మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి. అలాగే టమాటా ప్యూరీ వేసుకోవాలి ఒకప్పుడు, అలాగే పెరుగు కూడా ఒకప్పుడు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెయ్యి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టాలండి. ఈ లోపైతే రైస్ ఎసరు మరిగింది కదండి, రైస్ అయితే వేసుకోవాలి. ఈ లోపైతే మసాలా వేగింది కదా, ఈ మసాలా ఒక బౌల్లో సైడ్ పెట్టుకొని ఉడికిన రైస్ ఏమో ఆ కళాయిలో మసాలా ఉంది కదా అందులో వేసుకోవాలండి. లేయర్గా 2 లేయర్ వేసిన తర్వాత చేప ముక్కలన్నీ వేసేసి మసాలా ముందుకు తీసుకున్నాం కదా, అయితే ఒక లేయర్ వేయాలండి. దాని మీద కొత్తిమీర, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ లేయర్గా రైస్ వేసుకోవాలండి. లేయర్ మీద రైస్ వేసిన తర్వాత 2 స్పూన్ల పాల్లో కలిపిన పసుపు నీరు, కొత్తిమీర వేసుకోవాలండి. టిష్యూ పేపర్తోనైతే కప్పేయాలి ఆవిరిపోకుండా. ప్లేట్ పెట్టేసి దాని మీద అయితే బరువు పెట్టాలండి. 10 నిమిషాలు హైలోన 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, పోసపోసగా వచ్చింది, హోటల్ స్టైల్లో వచ్చిందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. చేప ముక్క ఇరగకుండా అయితే వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.